వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 26వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 1వ తారీఖు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి లాభస్థానంలో ఉండేటువంటి శుక్రుడు, రాహువు, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు, ఈ మూడు గ్రహాలే ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహాలు. అయితే గురుని యొక్క వక్ర త్యాగము ఈ వారంతో మనకి కనబడుతూ ఉన్నది. అలాగే కుజుడు కూడా 2వ స్థానమందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. ఈ రెండు గ్రహాలు సాధారణమైన ఫలితాలను ఇస్తూ ఉంటే దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం అన్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ రాశి వారిలో ఏంటి అంటే ఈ వారంలో ఎక్కువగా ఉద్యోగపరంగానే శ్రమ చేయవలసి వస్తుంది. అనగా మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అది వృత్తి, ఏ వృత్తి అయినా కానివ్వండి, అంటే అది ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, లేకపోతే ఇంకోట ఏదైనా మన జీవన వృత్తికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా కష్టపడి పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఒక ఉదాహరణకి 24 గంటలు ఉంటే దాంట్లో ఎక్కువగా ఒక 12-13 గంటల పాటు పని మీదనే గడిపేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. తత్ఫలితంగా కుటుంబ పరంగా కొంత సమయాన్ని తక్కువగా వెచ్చించగలుగుతారు. అలాగే మీ పర్సనల్ పనులు ఏవైతే ఉన్నాయో, పలానాది ఇష్టం, పలానా చోటకి వెళ్ళాలి, లేదా పలానా వాళ్ళని కలవాలి, లేదా ఏదైనా మనకి మనసుకి నచ్చినటువంటి ఉంటే అవి చేయలేకపోతారు. తత్ఫలితంగా కొంత శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేటువంటిది ఈ వారంలో కొంత ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు అంత ఇబ్బందికరంగా లేవు. సమయానుకూలంగా మీకు కావలసినటువంటి ధనం మీ చేతికి రావడము, మీరు చేయవలసినటువంటి శుభ కార్యక్రమాలు కానీ, లేదా మీకు జరిగేటువంటి శుభ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా సానుకూలంగా సాగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా కుటుంబ సభ్యులు కానీ, తోబుట్టువులు కానీ, బంధువులు కానీ సకాలంలో మీకు ఉపయోగపడరు. వారు మీకు ఉపయోగపడతారు కానీ మీకు కావలసినటువంటి సమయంలో వారి యొక్క సహాయం ఉండదు. ఇది కూడా కొంత బాధిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు అవి ప్రమాదం కాకపోయినప్పటికీ దినచర్యలో మార్పులను తీసుకొస్తూ ఉంటాయి. ఇలా ఈ వారం అంతా కూడా కొంత శ్రమతోటి, ఒత్తిడితోటి, మానసిక అలజడితోటి కొంత ముందుకు సాగుతుంది. ఈ రకమైనటువంటి విషయాలు ఆర్థికంగా మాత్రం ఇబ్బంది పెట్టవు. కాబట్టి వృషభ రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.